హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడండి. ఇతను డబ్బు సంపాదన కోసం సౌదీకి తన ఫ్రెండ్తో కలిసి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ని వేరే ప్రదేశానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రాంతాన్ని చూసి ఇతను చాలా భయపడడం జరుగుతుంది. ఎందుకంటే అది ఒక దట్టమైన ఎడారి. చుట్టుప్రక్కల చెట్లు కానీ, ఇల్లులు కానీ, మనుషులు కానీ ఎవరు ఉండరు. ఒక గుడిసెలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. తనని ఆ గుడిసెలోకి రానివ్వరు. ఇతనికి పడుకోవడానికి ఒక తుప్పుపట్టిన వాహనం ఇస్తారు. నైట్ అయితే విషపూరితమైన జంతువులు ఉంటాయి. ఉదయం అయితే భరించలేనంత ఎండ ఉంటుంది. కనీసం ఇతనికి తినడానికి కూడా తిండి ఉండదు. 3 పూటలు నీళ్లు తాగాలి. చేయడానికి పని కూడా ఉండదు. అక్కడ ఉన్న గొర్రెలను మేపాలి, పాలు పితకాలి. నాకు ఆ పని రాదు అంటే తనని ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఆఖరికి చంపడానికి కూడా ట్రై చేస్తారు. అక్కడికి వచ్చిన ఎవరితో మాట్లాడినా తనని ఆ విధంగా చేయడం జరుగుతుంది. తను అక్కడి నుంచి ఏదో విధంగా తప్పించుకొని తన ఫ్రెండ్ ఉండే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ని చూసి తను చాలా షాకుకు గురవుతాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ పిచ్చోడు అయిపోయాడు. సరే అని తనని తీసుకెళ్తుంటే తన ఫ్రెండు ఆకలికి ఆగలేక అక్కడుండే ఇసుకను తినేసి చనిపోతాడు. తనని వదిలేసి ఆ ఎడారిలో ఏదో విధంగా నడుచుకుంటూ తినడానికి తిండి లేకుండా, కనీసం తాగడానికి వాటర్ లేకుండా ఏదో విధంగా రోడ్డు దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడు తన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటే గుర్తుపట్టలేనంతగా పనులు కూడా వంకరపోయి మాట్లాడడానికి కూడా మాటలు రాకుండా ఉంటాయి. తను ఒక మంచి వ్యక్తి ద్వారా ఒక ప్రదేశానికి వెళ్తాడు. అక్కడి నుంచి తను ఇండియాకు రావడం అనేది జరుగుతుంది. దీన్ని ఒక అద్భుతంగా మంచి మూవీగా చిత్రీకరించారు. అది నెట్ఫ్లిక్స్లో ఉందండి. ద గోట్ లైఫ్ అనేది. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ పిల్లలకు కూడా చూపించండి. వాళ్ళకు కూడా ఏ పని చేయాలి, ఏ పని చేయదు, ఏది రైటు, ఏది రాంగు, మనం బ్రతకడానికి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఏ పనులు చేయాలి, చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకు కూడా తెలుస్తుందండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.